ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చి మేక కాళ్ళు తలకాయ సూపు. పెద్ద సైజు ఉల్లిపాయ 4 పచ్చిమిర్చిలు తీసుకొని మిక్సీ జార్లో వేసి పేస్ట్లా చేసుకోవాలి. 1.5 స్పూన్ వచ్చేటట్టు అల్లం వెల్లుల్లి కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసి మిక్సీ చేసి పేస్ట్లా చేసుకోవాలి. రెండు చిన్న సైజు టమాటాలు 2 తీసుకొని మిక్సీ జార్లో వేసి అవి కూడా పేస్ట్లా చేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, 4 లవంగాయలు, 3 దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, 5 మిరియాలు వేయించుకొని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. కుక్కర్ తీసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ముందుగా సిద్ధం చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ఆకుల మిశ్రమాన్ని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ముందుగా శుభ్రం చేసుకున్న మేక తలకాయ కాళ్ళు కూడా వేసి మగ్గపెట్టుకోవాలి. అర చెంచా స్పూన్ పసుపు వేయాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ముందుగా రెడీ చేసిన టమాటా పేస్ట్ కూడా వేసి మగ్గనివ్వాలి. రుచికి సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే 4 స్పూన్ల కారం వేశాను. మూత పెట్టుకోవాలి. కారం వేసిన తర్వాత 10 నిమిషాలు మగ్గపెట్టిన తర్వాత 1.5 లీటర్ వాటర్ వేసుకోవాలి. మేక బ్రెయిన్ ఇప్పుడు వేసుకోవాలి. ముందుగా వేసుకుంటే బ్రెయిన్ చెదిరిపోతుంది. కుక్కర్ మూత పెట్టుకొని ముదురుదైతే 12 విజిల్స్, లేత మాంసం అయితే 10 విజిల్స్ రానివ్వాలి. ప్రెషర్ తీసేసిన తర్వాత మూత తీసి కూరని ఒకసారి తిప్పుకొని బ్రెయిన్ ముక్కని పక్కకు పెట్టేసి ముందుగా సిద్ధం చేసిన పొడి మసాలా వేసుకోవాలి. మళ్ళీ కొంచెం ఉప్పు యాడ్ చేసి కొత్తిమీర కరివేపాకు వేసుకొని మళ్ళీ పక్కకు తీసిన బ్రెయిన్ కూడా యాడ్ చేసి 10 నిమిషాలు ఉడికించుకోవాలి.